అందరికీ నమస్కారం అండి. మన ఓటు మన జీవితం. మనందరికీ కూడా ఓటు గురించి చాలా విషయాలు తెలుసు. వాటన్నిటినీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. మనకి స్వతంత్రం రాకపోవడం మన ప్రాంత ప్రజలని అనేక సామ్రాజ్యాలు రాజులు పరిపాలించేవారు. ఆ పరిపాలనలో కొంతమంది పరిపాలనలో మన ప్రాంత ప్రజలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురయ్యేవారు, చిత్రహింసలకు గురి చేసేవారు. వారి జీవితం ఎంతో దుర్భరంగా ఉండేది. అప్పుడు ప్రజలు బానిసలుగా, సేవకులుగా ఉండేవారు. అయితే స్వతంత్రానంతరం మనం ప్రజాస్వామ్యం ద్వారా ఓటు హక్కు కల్పించబడి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి మన సేవకుల్ని మనం ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించబడింది. గత ఎన్నికల్లో మనం పాలు పంచుకున్న ఓట్లను ఒకసారి వాటి ద్వారా జరిగిన మంచి చెడులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటు వేసే ముందు కానీ వేసిన తర్వాత కానీ మనం ఎవరికీ చెప్పనవసరం లేదు రాజ్యాంగం ప్రకారం. అయితే మనం వేసే ఓటు వలన మనం, మన కుటుంబం, మన ప్రాంతం, మన రాష్ట్రం, దేశం మీద ఎంతో ప్రభావం ఉంటుంది. అందువలన మనం వేసిన ఓట్లను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మన వాడను, మన ప్రాంతం వాడను, మన స్వప్రయోజనాల కోసము ఎలక్షన్ సమయంలో ఇచ్చే తాయిలాలకు లోబడు గతంలో అసమర్థుడి కేసు ఉండవచ్చు. ఆ అసమర్థుల వల్ల మన ప్రాంతాలు ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు. వాటన్నిటినీ ఈ సమయంలో పరిగణలోకి తీసుకుని ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నంతలో సమర్థులను, నీతిపరులను, నిజాయితీపరులను, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళని, ప్రజా శ్రేయస్సు కోరేవారిని, దూరదృష్టి కలవారిని, అనుభవజ్ఞులను, పారిశ్రామిక అభివృద్ధి చేసేవారిని, పెట్టుబడులు తెచ్చేవాళ్ళని, మౌలిక వసతులు కల్పించేవాళ్ళని, ఉద్యోగాలు కల్పించేవాళ్ళని, ఇలా అనేక రకాలుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేవారికి ఎన్నికలలో ఓటు వేయడానికి మనం అంతా సిద్ధంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. 13/5/2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మనం ఒక రాజులాగా పోలింగ్ బూత్కి వెళ్ళి మనం మంచి సమర్థమైన సేవకుడిని ఓటు వేసి రానున్న 5 సంవత్సరాల పాటు తలదించుకోకుండా క్షేమంగా భావితరాల పౌరులకు బంగారు భవిష్యత్తునిచ్చే ఓటు హక్కు వినియోగించుకుందాం. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్.